నాగలుప్పలపాడు మండలం అమ్మనబ్రోలు గ్రామంలో ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ కు గ్రామస్తులు బ్రహ్మరథం పట్టారు. సుపరిపాలనలో తొలడుగు కార్యక్రమంలో భాగంగా అమ్మనబ్రోలు వచ్చిన ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ కు బాణాసంచా మోతలతో పోలవర్షం కురిపించి ఊరి పొలిమేర్ల నుండి గ్రామంలోని ఎస్టీ కాలనీ వరకు భారీ ర్యాలీగా తీసుకెళ్లారు. అనంతరం ఎస్టీ కాలనీలో ఇంటింటికి ఈ ఏడాది కాలంలో కూటమి చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల కరపత్రాలను పంపిణీ చేశారు. అనంతరం వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ వెంట మండల పార్టీ అధ్యక్షులు తేళ్ల మనోజ్ కుమార్, చవటపాలెం ఎంపీటీసీ ముప్పవరపు సుచరిత వీరయ్య చౌదరి, గ్రామ పార్టీ అధ్యక్షులు గుడిపూడి రాజారావు, క్లస్టర్ ఇన్ఛార్జ్ ఈదర నానీలతో పాటు ముప్పవరపు వీరయ్య చౌదరి, యువత, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మనోదన డోరే సాగే సైడ్ రండి అన్న. సార్ ఓకే. పెట్టిన పథకాలన్నీ అందరికి అందించాడు. అభివృద్ధి పదంలో సంతను తలపాడునే ఉంచాడు. తలపాడు ముద్దు బిడ్డ విజయ్ కుమార్, మన విజయ్ కుమార్, చల్లని వెన్నెల కన్ను పేదలకు అండగా నిలిచే చంద్రన్న, యువత మదిలోనే నిలిచాడు. రాజారావు పార్టీ అధ్యక్షుడు గ్రామం సైడ్ మన నాయకుల రికార్డులు కానివ్వండి.
రండి తెలుగుదేశ కార్యకర్తలారా త్యాగాలకు వెండియని దేశభక్తులారా కదలి రండి తెలుగు స్వర్ణాంధ్రకు నిర్మాతలు సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాందమూరి ఆశయ రథ సారథ్యం నీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలా. మన నాయకుడు బిఎన్ విజయ్ కుమార్ గారు అధికారులతో మాట్లాడి చంద్రబాబు నాయుడు గారిని దృష్టికి తీసుకుని వెళ్లి దాదాపుగా 2.5 కోట్ల రూపాయలతో వీళ్ళకన్న కేసు ఆధునీకరణ చేసి కొన్ని లక్షల ఎకరాలకు సాగునీటిని అందించిన ఘనత మన బిఎన్ విజయ్ కుమార్ గారికి దక్కుతుందని తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ కమిటీని కూడా రోడ్లని కాలాలని కమిటీని కూడా రోడ్లు తారు రోడ్లు వేపించిన ఘనత మన బిఎన్ విజయ్ కుమార్ గారికి దక్కుతుందని తెలియజేస్తూ ఉన్నాం. సంవత్సర కాలంలో 600 రోడ్లు అంటే తారు రోడ్లు 3 కోట్ల రూపాయల తారు రోడ్లను వేసిన ఘనత మన బిఎన్ విజయ్ కుమార్ గారికి దక్కుతుందని తెలియజేస్తూ ఉన్నాం. బిఎంఎస్ఎన్ అంటే ఎక్కడ కూడా సంతలు పడతారు ప్రజలు ఎక్కడ ఇబ్బందులు పడకూడదు రోడ్లన్నీ కూడా బాగుండాలి కాలాల్లో ఎక్కడ కూడా ముందు కొద్దిగా సైడ్ సార్ సార్ ఎమ్మెల్యే గారు సార్ వీడియో క్లిప్ లాగా వచ్చింది స్క్రీన్ షాట్ ఫస్ట్ ఫోటో రాగవన్ సెల్ అంటాం అంట వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. తెలుగుదేశం పార్టీ మహిళా నాయకులు ఇప్పటికే సమయాభావం అయింది. మరి ఉచితంగా ఇచ్చేటువంటి పథకాన్ని ప్రారంభించారు. ఆల్రెడీ 2 సిలిండర్లకి చాలా మందికి డబ్బులు కూడా దీంట్లో పడటం అనేటువంటిది జరిగింది. మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అనేటువంటి పథకాన్ని ఆగస్టు 15వ తారీఖు నుంచి ప్రభుత్వం ప్రవేశపెట్టాలనేటువంటి నిర్ణయం తీసుకుంది. మరి అదేవిధంగా 5 రూపాయలకే నిరుపేదలకి ఆహారం అందించేటువంటి బృహత్తరమైనటువంటి పథకం చంద్రబాబు నాయుడు గారు మళ్లీ తిరిగి పునఃప్రారంభించడం జరిగింది, అన్నా క్యాంటీన్లని. మరి అదేవిధంగా రాష్ట్రానికి అనేకమైనటువంటి ప్రాజెక్టులను తీసుకొచ్చి రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి చేయటం అనేటువంటిది జరుగుతుంది. నియోజకవర్గ ప్రజల కోసం వెచ్చిస్తూ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి మన ప్రియతమ నాయకులు మన ఎమ్మెల్యే గారు అనునిత్యం ప్రజల మధ్యలోనే ఉంటూ ప్రజలతో కలిసి తిరుగుతూ ప్రజల యొక్క సంక్షేమాన్ని ప్రజల యొక్క గ్రామాల యొక్క అభివృద్ధిని ధ్యేయంగా పెట్టుకుని ప్రతి గ్రామంలో కూడా
తిరిగి వాళ్ళ యొక్క సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించేటువంటి దిశలో సార్ ఆలోచనలు చేస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ల విషయంలో పోయి అడిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా సీఎం రిలీఫ్ ఫండ్లని అందిస్తూ ఉన్నటువంటి జరుగుతుంది. సార్ ఇక్కడ గ్రామం గురించి ఒక 2 చిన్న విషయాలు ఉన్నాయి సార్. ఇప్పుడు మనం ఉన్నటువంటి కాలనీ ఎస్టీ కాలనీ. ఈ ఎస్టీ కాలనీలో ముఖ్యంగా శ్మశానంలో ఒక సమస్య ఉంది. ఈ రోడ్ల సమస్యలు, మురుగు కాలువల సమస్యలు ఉన్నాయి. మనం వచ్చినటువంటి బీసీ కాలనీ, ఆ తర్వాత ఉన్నటువంటిది ఎస్టీ కాలనీ. వాళ్ళలో ఇళ్ల స్థలాలు, పట్టాల విషయంలో గానీ, కాలువల విషయంలో గానీ, రోడ్ల విషయంలో గానీ గుంతలు పడి ఉన్నాయి. చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు సార్. వీటి తర్వాత వీళ్ళకు ఉన్నటువంటి శ్మశానాలకు కూడా కొంచెం సమస్య ఉంది. కాంపౌండ్ వాల్స్ లేవు, వాటి కొంత ఆక్రమణ జరుగుతుంది. వాటికి పోయేటువంటి దారులు కూడా సరిగా లేవు. బురదలో వెళ్లాల్సి వచ్చిన పరిస్థితులు ఉంది. వీటన్నింటిని కూడా గమనించుకొని మీరు కొంచెం మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాం. మరి ఇప్పుడు మన ప్రియతమ నేత ముప్పవరపు వీరయ్య చౌదరి గారి సతీమణి ముప్పవరపు సుచిత్ర వీరయ్య చౌదరి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ముఖ్య అతిథిగా వచ్చిన మన ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ గారికి, అలాగే ప్రతి గ్రామం నుంచి వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులకు గాని, ప్రజలకు గాని అందరికీ నా నమస్కారం. కూటమి ప్రభుత్వం తన ఏడాది పరిపాలన ముగించుకుంటూ తను సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో మనం ముందుగా కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలలో చాలా వరకు పథకాలు అమలుపరచడం జరిగింది. అలాగే మన ఆంధ్రప్రదేశ్ మనందరికీ తెలిసిన విషయమే. అలాగే మన ఎమ్మెల్యే గారు నియోజకవర్గాని కోసం చాలా కృషి చేస్తున్నారు. సార్, ఇట్స్ మై స్పెషల్ రిక్వెస్ట్ టు యూ, హ్యావ్ ఎ లుక్ ఆన్ ఇట్. ఎలాగైతే మీరు మీ సమస్యలని ముప్పవరపు వీరయ్య చౌదరి గారికి చెప్పి ఆయన పరిష్కరించారో అదే విధంగా ఇక్కడ విచ్చేసిన ముప్పవరపు సుచిత్ర వీరయ్య చౌదరి గారు, అదేవిధంగా మన మండల్ పార్టీ ప్రెసిడెంట్ పీల మనోజ్ గారు, అదేవిధంగా గ్రామ పార్టీ అధ్యక్షులు రాజారావు గారు, పిఎస్సి చైర్మన్ జనార్దన్ గారు, అదేవిధంగా శ్రీనివాసరావు గారు, కల్చర్ ఇన్ఛార్జ్ నాని గారు, పూనారెడ్డి గారు, చైల నారాయణ గారు, జాన్సన్ గారు, తిరుమల గారు, అదేవిధంగా రమణ గారు, రమణారెడ్డి గారు, పీక బైరాగి గారు, సుబ్బయ్య నాయుడు గారు, వెంకటేశ్వరరావు గారు, అందరికన్నా అతి ముఖ్యమైన ఇక్కడ విచ్చేసిన ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు తొలి అడుగు కార్యక్రమంలో అమన్ రోడ్ లో ఈ బీసీ ఎస్టీ కాలనీలో మనమందరం తిరిగాం. ఎందుకు తిరిగామంటే ఎలక్షన్ అయిపోయి 1 సంవత్సరం అయిపోయింది. అంతకు ముందు ఈ కాలనీ, ఈ ఏరియాలో వీరయ్య చౌదరి గారు, అందరము, మా తమ్ముడు, మేమందరం తిరిగి అనేక హామీలు ఇచ్చాం. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ చేస్తాము, అవి చేస్తాం. ఈ 1 సంవత్సరం అయిన తర్వాత ఏం చేశాము అని చెప్పడానికి, ఇంకా రాబోయే కాలంలో ఏం చేయగలము, మీ సమస్యలు తెలుసుకునే దానికి ఇంటింటికి తిరిగాం. మామూలుగా ఏమంటారు, ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత మళ్ళీ మమ్మల్ని పట్టించుకోలేదంటారు. ఆ ఛాన్స్ మీకు ఇవ్వకుండా 1 సంవత్సరం ముందనే వచ్చి మీ అందరికీ కలిసి వెళ్ళాం. నేను చెప్పేది ఏంటిదంటే, వచ్చిన వెంటనే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, 3,000 నుంచి 4,000 రూపాయలు చేశారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా బడుగు బలహీన వర్గాలు, మన ప్రజలు బాగుపడాలని పెన్షన్లు 3,000, 4,000 చేశారు. పోయిన ప్రభుత్వం ఏం చేసింది, 1,000 రూపాయలు పెంచడానికి 4 సంవత్సరాలు తీసుకున్నారు. లేదా టీవీలో ఇన్స్టాల్మెంట్స్ ఇచ్చి కట్టుకున్నట్టు అప్పుడప్పుడు కొద్దిగా కట్టుకొని చేసింది. మేము వచ్చిన వెంటనే నెలకు మొదటి చూసుకొని ఖచ్చితంగా చేసి పెద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మళ్ళీ ఇంకొక 2-3 నెలల తర్వాత వచ్చి కొన్ని రోడ్లు ఖచ్చితంగా మేము ఓపెనింగ్ చేపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంత బ్రహ్మాండంగా ఈ కార్యక్రమం చేసిన మనోజ్కి, జనార్దన్ గారికి, అదేవిధంగా
సుచిత్ర వీరేష్ చౌదరి గారికి, దాంతో నాని గారు క్లస్టర్ ఇన్ఛార్జ్ గారికి, ఇతర నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మీరు చినుకులు పడుతున్నా గానీ ఓపిక గా నిన్నందుకు ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రతి ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ శ్రీ కాలనీకి, ఎర్శలం నగర్ కి శ్మశాన స్థలము మన మనోజ్ గారు చెప్తా ఉన్నారు, దాన్ని కూడా చేసి పెడతామని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉన్న నాయకులకి మీరందరూ గుర్తు చేస్తా ఉంటే ఖచ్చితంగా అన్ని పనులు చేసి పెట్టి మీ మీద ప్రత్యేక దృష్టి అభిమానం చూసి మేమందరం చేసి పెడతామని ఇంకొకసారి తెలియజేస్తూ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఇప్పుడు మనకి చిరు సన్మానం. పేర్ల మనోజ్ కుమార్ గారికి చిరు సత్కారం. ఈ పక్కనే టైలర్స్ కాలనీ అని ఉంది. ఆ కాలనీలో రోడ్లన్నీ అసలు సిమెంట్ రోడ్లే లేవు, బురదమయంగా ఉన్నాయి. బాగా ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవానిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.